దయచేసి అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇది కార్యక్రమం. మీరేమన్నా అడిగితే నేనేమంటున్నానంటే, ఇప్పుడు మీ టీవీ మీ పేపర్ కానప్పుడు క్వశ్చన్ అడగడమే కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఇప్పుడు మీరు కూడా వివిధ మీడియా సంస్థల్లో పత్రికా రంగంలో మీరున్నారు. ఏదో ఎందులో వచ్చిందే కాకుండా మీ దగ్గర ఏమైనా అథెంటిక్ ఉంటే చెప్తే దానికి ఆన్సర్ చెప్తే బాగుంటుంది. మీకే పోయిన వాళ్ళ పరిస్థితి ఏందనేదే వాళ్ళ పశ్చాత్తాపం చూస్తున్నాం. అసలు ఇప్పుడున్న పరిస్థితుల ఆ వాతావరణం ఉందో లేదో మీకే తెలవాలి, మాకంటే ఎక్కువ. అప్పటి పరిస్థితులు వేరు. వాళ్ళు ఎందుకు వెళ్ళినరో వాళ్ళకి తెలుసు, తీసుకున్న వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలుసు. బట్ ఇప్పుడు ఊహాజనితమైనటువంటి క్వశ్చన్స్ అవి. దాన్ని అనవసరంగా మనం ఏమైనా ఆన్సర్ చేస్తే కూడా కాలయాపన అవుతుంది. మీరు చూడు, మా క్యాడర్ కానివ్వండి, నాయకత్వం ఎంత హుషారుగా ఉందో మీరు రోజు చూస్తుండే. జిల్లాలలో గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వరకు ఆ ఉత్సాహం అంతా మీరు చూస్తారు. రెండవది, ఎప్పటికప్పుడు ప్రభుత్వం మీద పోరాటం చేసేది కూడా మీరు చూస్తారు. అసెంబ్లీలో కానీ బయట కానీ అన్ని అంశాలు కూడా మీరు చూస్తుండ్రు. ఇంకేదన్నా వేరే అంశం తీసుకుంటే బాగుంటుంది. నేనేమంటా, ఇప్పుడు ఆ విషయాన్ని మీరు వాళ్ళ ద్వారా సేకరిస్తే మంచిగా ఉంటుంది, మా ద్వారా సేకరిస్తే బాగుంటుంది. అంటే రాష్ట్ర దిశ దశ, పార్టీ శ్రేణులు, పార్టీ యంత్రాంగం మరి సుదీర్ఘమైనటువంటి టైం తర్వాత 19వ తారీఖున కేసీఆర్ గారి నాయకత్వంలో వారి అధ్యక్షతన మీటింగ్ జరుగుతుంది. కాబట్టి ఆ రోజు ఏమేమి అంశాలు, ఎజెండా ఏముందనేది మీకు 18th కానీ 19th మా ఉదయం వస్తాయి. నేనేమంటారు, ఇక్కడ జరిగింది